హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది 45 డేస్ ఎందుకు ఉంటుంది, తక్కువ రోజుల్లో నేర్చుకోలేమా అంటే నేర్చుకోవచ్చు. నన్ను అడిగితే 7 డేస్ సరిపోద్ది. 7 డేస్లో కొంచెం నాలెడ్జబుల్ ఉంటే 7 డేస్లో ఇంగ్లీష్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. బట్ ఎందుకు 45 డేస్ అందరూ పెడతారు అంటే, నా క్లాసెస్ విని నేర్చుకునే వాళ్ళకు 45 గంటలు చాలు. 45 గంటలు, 45 గంటలు అయితే సరిపోద్ది వాళ్ళు నేర్చుకోవడానికి. అంటే మ్యాక్సిమం 2 రోజులు. 2 రోజుల్లో నేర్చుకోవచ్చు కొంచెం నాలెడ్జ్ ఉంటే. బట్ జీరో, నేనేమంటున్నాను, జీరో నాలెడ్జ్, నాకు ఇంగ్లీష్ అంటే ఏం తెలియదు, నేను ఫస్ట్ డే నుంచి నేను నేర్చుకుంటాను అనుకుంటారు చూసావా, వాళ్ళ కోసం మాత్రమే 45 డేస్. అది పెట్టడమే బెటర్. ఎందుకంటే 45 డేస్ ఎందుకంటే రోజు ఒక కాన్సెప్ట్ లెక్క నేర్చుకున్నా మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా అర్థమైతే. 45 డేస్లో అందరిది వేరు, మనది వేరు. మనం ఈ విధంగా నేర్పిస్తామంటే, చూడండి, ఫస్ట్ డే ఏం నేర్పిస్తామంటే అతనికి ఇంగ్లీష్ రాదు, నేర్చుకోలేడు, అసలు రాయరాదు, ఏం తెలియదు ఇంగ్లీష్ అన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ డే క్లాస్లో మనం ఏం నేర్పిస్తాం, ఫస్ట్ అతనికి వర్ణమాల నేర్పిస్తాం. వర్ణమాల అంటే తెలుసు కదా, ఆలు ఈలు ఊలు రూరులు ఉంటాయి కదా, వర్ణమాల. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే వర్ణమాల. ఆ వర్ణమాలలో ఏముంటాయి, ఆ అంటే ఆ అంటే ఏ అని, నెక్స్ట్ ఈ అంటే ఈ అని, ఈ సింబల్ ఇంగ్లీష్లో. అదే విధంగా క అంటే కే, క. అదే విధంగా ఘ అంటే జిఏ, ఘ. ఇవి నేర్పిస్తాం. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇవి. ఇవి వస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఫస్ట్ డే ఏం నేర్పిస్తున్నాం, ఆ ఈ క. నెక్స్ట్ అదే విధంగా కా దీర్ఘం, అదే విధంగా కా దీర్ఘం, క, కే, క. కా దీర్ఘం, కే, క. అదే విధంగా ఘ. ఘ అంటే జిఏ, ఘ. ఘ దీర్ఘం అంటే జిఏ, ఘ. గా గుడిస్తే గి, గా గుల్లో దీర్ఘం ఇస్తే గి అంటే గి. అట్లా ఇది కంప్లీట్ గా ఫస్ట్ డేనే అయిపోద్ది అనమాట. మనకి ఎవరైనా నేర్చుకోవచ్చు, తెప్పవచ్చు, సింపుల్ గా అయిపోద్ది. ఇది అయిపోయినాక నెక్స్ట్ డేకి ఏం వస్తాం మనం, అందులో పదాలు ఎలా నేర్చుకోవాలని నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు కే, క అంటే తెలిసిపోయింది. అదే విధంగా డిఏ, డా అంటే తెలిసిపోద్ది మనకు. అందులో సింపుల్ నేర్చుకుంటే పిఏ, పా అంటే కడప. ఇట్లా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. సెకండ్ వర్డ్ ఏంది, సెకండ్ డే ఏం చేసుకుంటాం మనం, ఏం చేస్తాం, సెకండ్ డే పదాలు నేర్చుకుంటాం. సెకండ్ డే ఏం నేర్చుకుంటాం, పదాలు. ఏం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు అమ్మ ఉంది, ఏ అంటే ఆ, ఏ, అమ్మ, మౌత్. అయిపోయిందా. నెక్స్ట్ కడప. సింపుల్ కోసం చెప్తున్నా, కేక, డియడ, పియప. ఇట్లా పదాలు. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, వర్డ్స్, లెటర్స్ నేర్చుకున్నాం. ఏ అంటే ఆ అని, ఈ అంటే ఈ అని, కే, క అంటే కా అని. అట్లా ఈ విధంగా వర్డ్స్, ఫస్ట్ లెటర్స్ నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, వర్డ్స్, పదాలు నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకుంటాం, రెండో రోజు పదాలు నేర్చుకుంటాం. మూడో రోజు ఏం నేర్చుకుంటాం మనం, సబ్జెక్ట్స్. అంటే ఇంగ్లీష్ లో మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి, 7 ఉంటాయి. ఆ 7 ఏంటి, ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, దే అంటే వారు, హీ అంటే అతడు. అతడు అంటే ఎవరు, రమేష్, లక్ష్మణు, సతీ, ఇలా పేర్లన్నీ అతడు. షీ అంటే ఆమె, ఆమె అంటే ఎవరు, లక్ష్మి, సంధ్య, రమ్య, రూప. అట్లా అంటాం కదా, మా పేర్లు వచ్చాయన్ని షీ. ఇట్ అంటే అది, అంటే ఆ హాస్పిటల్, ఈ సముద్రం, ఈ నది, ఈ బిల్లు, ఈ ఆస్తి అంటాం కదా, అట్లా. ఇట్ అంటే అవి నేర్చుకుంటాం. ఏది, థర్డ్ డే. థర్డ్ డే అవి నేర్చుకున్న తర్వాత మనం ఫోర్త్ డే ఉంటుంది. ఫోర్త్ డే ఏం నేర్చుకుంటాం, వెర్బ్స్. వెర్బ్ అంటే ఏంది, ఒక పని నేర్చుకుంటాం. ఒక పని. పని అంటే ఏంది, తినడం ఒక పని. గో అంటే వెళ్ళడం, వెళ్ళడం ఒక పని. లెర్న్ అంటే నేర్చుకోవడం ఒక పని. డ్రింక్ అంటే తాగడం, అది ఒక పని. దీనికి సంబంధించి మనకు వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్ అంటే తినడం, ఏట్ అంటే తిన్నాను, ఈటన్ అంటే తినేశాను, ఈటింగ్ అంటే తిన్నాను. ఇట్లా వెర్బ్ 4 ఉంటాయి. ఇవి కూడా నేర్చేసుకుంటాం. ఫోర్త్ డేలో ఇవి కంప్లీట్ గా. అంటే కొన్ని మెయిన్ గా మన నిత్య జీవితంలో వాడే అన్ని నేర్చుకోవడం అంటే సాధ్యం కాదు ఒకటే రోజులో. బట్ కాకపోతే మెయిన్ మనం ఇంట్లో ప్రతి ఉంటాం ఎప్పుడైనా, ఓకేనా. అదే విధంగా వెళ్తుంటాం, వస్తుంటాం అంటే కమ్. లెర్న్ అంటే నేర్చుకుంటున్నాం, బై అంటే అమ్ముతున్నాం, సారీ కొంటున్నాం, సెల్ అంటే అమ్ముతున్నాం. అట్లాంటి చిన్నవన్నీ నేర్చేసుకుంటాం. సబ్జెక్ట్స్ అవి నేర్చుకున్న తర్వాత మనం సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకుంటాం. లాస్ట్ స్టెప్ ఏంటంటే సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాం. ఐదో రోజు ఏం చేసుకుంటాం, సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటాం. ఆ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేసుకుంటాం అంటే, సబ్జెక్టు, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ మూడుని డిపెండ్ చేసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది, ఇలానే కదా, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఐ తీసుకోండి. వెర్బ్ ఏముంది, ఒకటి ఈట్, ఐ ఈట్. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా రాసుకోవచ్చు, మ్యాంగో, ఐ ఈట్ మ్యాంగో. నేను మ్యాంగో, మామిడి పండు తింటాను, నేను మామిడి పండు తింటాను. అయిపోయిందా, సబ్జెక్ట్ వచ్చేసింది కదా.
సెంటెన్స్ ఫామ్ చేయడం వచ్చిందా. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, వి ఏముంది, వి లెర్న్ ఇంగ్లీష్. ఆబ్జెక్ట్ ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. వి లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. సింపుల్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము అట్లా. నెక్స్ట్ హీ గో తీసుకున్నాం, హీ గో టు టెంపుల్, అతను గుడికి వెళ్తున్నాడు. ఇట్లా ఈ విధంగా సింపుల్ గా మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నాం అనమాట. ఈ విధంగా వస్తే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్. అదే విధంగా ఈ 5th డే అయిపోయిన 6th డే నుంచి ఏం చేస్తాం, 6th డే నుంచి మనకు సెంటెన్స్ ఫామ్ చేయడానికి 40 రకాలు ఉంటాయి ఇంగ్లీష్ లో. ఆ 40 రకాలు రోజుకొకటి నేర్చుకుంటాం. 40 రకాలైనటువంటి సెంటెన్స్ ఫామ్ చేయడానికి స్ట్రక్చర్లు ఉంటాయి. ఆ స్ట్రక్చర్లు మనం నేర్చుకుంటాం. అవి ఏంటి అనేది కూడా ఒకసారి 40 రకాలైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యామ్, సెకండ్ వన్ వచ్చేసి ఈజ్, థర్డ్ వన్ వచ్చేసి ఆర్, ఫోర్త్ వన్ వచ్చేసి వజ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి వర్, సిక్స్త్ వన్ వచ్చేసి హ్యాజ్, సెవెంత్ వన్ వచ్చేసి హ్యావ్, ఎయిత్ వన్ వచ్చేసి హ్యాజ్ కూడా వచ్చింది కదా, డూ, నైన్త్ వన్ వచ్చేసి డజ్, 10th వన్ వచ్చేసి డిడ్, 11th వన్ వచ్చేసి హ్యావ్ బీన్, 12th వచ్చేసి హ్యాజ్ బీన్, హ్యాడ్. ఓకే, అదేవిధంగా 14th వచ్చేసి విల్, 15th వచ్చేసి షుడ్, 16th వచ్చేసి కెన్, 17th వచ్చేసి కుడ్, 18th వచ్చేసి మే, 19th వచ్చేసి మస్ట్, 20 వచ్చేసి షల్, ఇట్లా షల్. నెక్స్ట్ వచ్చేసి 21 వచ్చేసి షుడ్, ఇట్లా 21. నెక్స్ట్ 22 వచ్చేసి వాంటెడ్ టు, వాంట్ టు, యూజ్డ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, ఏబుల్ టు, నీడ్ టు, వుడ్ లైక్ టు, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, లెట్ టు, ఇఫ్ స్ట్రక్చర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో బడీ, సంబడీ, ఇట్లా మేబీ, ఇట్లాంటి అన్ని ఒక 40 ఉంటాయి. ఆ 40 నేర్చేసుకొని ఈ ఇంగ్లీష్ స్ట్రక్చర్ తో నేర్చుకుంటే కంప్లీట్ అయిపోద్ది. లైక్ ఇవన్నీ ఒకటే రోజులు నేర్చుకోవాలి. కొంచెం నాలెడ్జ్ ఉండిన గ్రిప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నాకు తెలిసి 7 days లో నేర్చేసుకోవచ్చు. లేదు నాకు 0 నుంచి అంటే జనరల్గా 45 days కూర్చోండి. 45 days మొత్తం అసలు రోజుకు 1 గంట లేదా 2 గంటలు, మీ కాలేజ్ టైం అయిపోయినాక, స్కూల్ టైం అయిపోయినాక రోజుకు 1 గంట 2 గంటలు కూర్చొని ఫస్ట్ డే ఇది నేర్చుకోండి, సెకండ్ డే ఇవన్నీ నేర్చుకున్నాక లాస్ట్ 45 day అయిపోయినాక కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా ఏందనేది. అప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా. దీంతో పాటు మన ఛానల్లో ఒకవేళ జాయిన్ అయ్యారు అనుకో, మీరు ఇదంతా వద్దనుకుంటే జాయిన్ అయితే పీడిఎఫ్ పంపిస్తా, కంప్లీట్ పీడిఎఫ్ ఇది మొత్తం. తర్వాత పీడిఎఫ్ వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే మొత్తం 2 hours 1 hour వీడియో ఉంటుంది. ఆ వీడియో మొత్తం పంపిస్తా. ఒక్క వీడియోతో ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవచ్చు. తర్వాత మీకు జాబ్ కావాలనుకుంటే హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా. మన ఛానల్లో జాయిన్ అయితే 3 బెనిఫిట్స్ ఉంటాయి. హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.